అందరికీ నమస్కారం, వందనం, ఆదాబర్సి, గుడ్ ఈవినింగ్. నాతో పాటు నేను కె పద్మాకర్ ఐజక్, కడప YMCA ప్రెసిడెంట్, జియాన్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ ఫౌండర్, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇలా పలు సంస్థలలో నేను ముఖ్యమైన పాత్రను పోషిస్తూ దేశ ప్రగతికి, మనుషుల అభ్యుదయానికి, ఆత్మీయ దేవునితో ఆత్మీయ అనుబంధానికి దోహదపడుతూ బాధ్యతగా పనిచేస్తూ ఉంటాను. నాతో పాటు ఉన్నారు రెబకమ్మ అని. తను ఇక్కడే మా దగ్గరే ఒక 4 నెలల నుంచి ఇక్కడే ఉంది. ఈరోజు అంశం ఏమిటంటే కాఫీలు, టీలు, అదేవిధంగా ఆల్కహాల్, సిగరెట్, గంజాయి, ఇంకా కొన్ని ఒక లిస్ట్ ఉన్నాయన్నమాట. ఇవి తీసుకోవచ్చునా, వీటిలో ఏవి తీసుకోవచ్చు, ఏవి తీసుకోకూడదు అనే విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొదటి ప్రశ్న, రెబకమ్మ గారు, కాఫీలు, టీలు తాగొచ్చని మీరు అనుకుంటున్నారా? లేదో కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం దూరం ఉంది కదా. తాగొచ్చు. సో ఒకవేళ మీరు ఏం తాగుతారు? మామూలుగా ఎక్కువగా టీ తాగుతారా, కాఫీ తాగుతారా? టీ తాగుతారు. టీ తాగిన తర్వాత మీకు ఏ అనుభూతి కలుగుతుంది? ఒకవేళ ఒక 2-3 రోజులు టీ తాగలేదనుకోండి, మీకేమనిపిస్తుంది? మనసు రిలాక్స్. గట్టిగా చెప్పండి. టీ తాగిన తర్వాత మనసు కాస్త రిలాక్స్గా ఉంటుంది. మనసు కాస్త రిలాక్స్గా ఉంటుంది. అంటే ఈ టీలో ఉన్న పదార్థము మీ మెదడు పైన పనిచేసి మిమ్మల్ని రిలాక్స్గా ఉంచుతుంది. దాన్ని బట్టి టీ తాగడము తప్పేం లేదని మీరు అనుకుంటున్నారు, అంతేనా? అవును. కాఫీ తాగిన తర్వాత ఏమనిపిస్తుంది? కాఫీ కూడా మంచిదే, తాగొచ్చు. కాఫీ కూడా మంచిదే, తాగొచ్చు. కాఫీ తాగినప్పుడు ఏమవుతుంది? మంచిగా అనిపిస్తుంది, ఆరోగ్యం. కాఫీ తాగిన తర్వాత కూడా రిలాక్స్గా అనిపిస్తుంది, మనసు నెమ్మదిగా ఉంటుంది. ఇవి ఇప్పుడు రెబకమ్మ గారి వ్యూని మనం తీసుకున్నాము. టీలు, కాఫీలు తాగొచ్చు అని. ఈమెను ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఒకప్పుడు మీరు మ్యాక్సిమం రోజుకి ఎన్ని టీ తాగేవారు? 10-20 టీలు కూడా తాగేవాళ్ళంట. అప్పుడు దానివల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా? పళ్ళు పోవడం కానీ, పళ్ళు పుచ్చిపోయాయి. అది దేనివల్ల అంటే టీ వల్లే అనుకుంటారా, లేకపోతే వేరే కారణాల వల్ల? టీ వల్ల, టీ కాఫీల వల్లనే తన పళ్ళు పుచ్చిపోయిందని తను అనుకుంటా ఉంది. సరే, సో ఈ కొన్ని పదార్థాలు నేను లిస్ట్ చదువుతాను. దీంట్లో ఏంటంటే వీటిని ఏమంటారంటే సైకో యాక్టివ్ పదార్థాలు. జాబితా ఒకసారి చదువుతాను. కెఫీన్ అనే పదార్థము కాఫీలో ఉంటుంది, టీలో ఉంటుంది. నాకు కరెక్ట్గా తెలీదు ఎంత, టీలో ఎంత శాతం, కాఫీలో ఎంత శాతం, ఒకసారి చూసి చెప్తాను. కెఫీన్ కంటెంట్ ఇన్ టీ అండ్ కాఫీ. సో గూగుల్ సెర్చ్ చేసిన దాన్ని బట్టి ఒక 12 ounce కప్లో 113 నుంచి 247 మిల్లీగ్రాముల కెఫైన్ ఉంటుంది కాఫీలో. ఒక 12 ounce టీలో 71 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. రెండిట్లో ముఖ్యంగా కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో అయితే కొంచెం తక్కువ మోతాదులో 37 మిల్లీగ్రాములు, 12 ounces కప్ ఆఫ్ గ్రీన్ టీలో 37 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. సో కెఫీన్ అనే పదార్థంలో మనం టీ, కాఫీ రోజు తీసుకునే దాంట్లో సైకో
సైకో యాక్టివ్ పదార్థాలలో కెఫీన్ మొదటిగా ఇక్కడ దీంట్లో ఏమంటున్నారంటే ఉద్దీపనలు అంటున్నారు. అది దాని అర్థం నాకు తెలుగు అర్థం కరెక్ట్గా తెలియదు. ఉద్దీపనలు ఆ లిస్టులో మొట్టమొదటిది కెఫీన్, రెండవది నికోటిన్. నికోటిన్ అంటే సిగరెట్లో ఉండేదాన్ని నికోటిన్ అంటారు. కొంతమంది చివింగంలో కూడా నికోటిన్ చివింగమ్స్ వస్తాయన్నమాట. అంటే వాళ్ళు ఈ నికోటిన్కి బానిస అయిపోయి సిగరెట్ తాగడం వలన ఆ యొక్క సిగరెట్ తాగే ఫీలింగ్ను నికోటిన్ ద్వారా కూడా తెచ్చుకోగలుగుతారు. అయితే ఈ నికోటిన్లో దానివల్ల ఏం ప్రభావం ఉందంటే, నేను సిగరెట్కు ఎప్పుడు కొన్నిసార్లు రాత్రి డ్రైవ్ చేసేటప్పుడు నేను రాత్రి ఎక్కువగా చాలా దూరాలు ప్రయాణం చేస్తుంటాను కారులో. అప్పుడు ఒకవేళ బాగా నిద్ర వచ్చిందంటే ఫస్ట్ ఒక కాఫీ తాగితే నాకు కాఫీ అలవాటు లేదు కాబట్టి దాదాపుగా 2-3 గంటలు నిద్ర రాకుండా మేనేజ్ చేసుకుంటా. తర్వాత కూడా నిద్ర వచ్చిందంటే ఇంకా అప్పుడు ఒక సిగరెట్ తాగారంటే ఇంకా రాత్రి అంతా నాకు నిద్ర రాదు. అంటే ఇది ఎవరికి అసలు టీ కాఫీ కానీ నాలాంటి అలవాటు లేని వాళ్ళు తాగితే అలాంటి ప్రభావం ఉంటుంది. రోజు తాగే వాళ్ళకి ఆ ప్రభావం సమయము తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు కాఫీ తాగితే కాఫీ యొక్క ఎఫెక్ట్ కొంతమందికి గంట ఉండొచ్చు, కొత్త వాళ్ళకు దాదాపుగా 6 గంటలు ఉంటుంది. అలాగే సిగరెట్ కూడా 6 గంటలు ఉంటుంది కొత్త వాళ్ళకి. తాగగా మన బాడీ దానికి అలవాటైపోయి దాని యొక్క ప్రభావం టైం తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో ఈ నికోటిన్లో మైండ్ రిలాక్స్ చేసే కెపాసిటీ ఉంటుంది, అదేవిధంగా మెలకువగా ఉండేదానికి ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా స్ట్రెస్ తగ్గించడానికి కూడా ఈ నికోటిన్ పదార్థంలో ఉంటుంది. అది సిగరెట్లో ఉంటుంది అనమాట. మరి సిగరెట్ తాగొచ్చు అని మీరు అనుకుంటున్నారా? మంచిది కాదు. ఎందుకు అంటే అది మనసు పైన ప్రభావం చేస్తుంది. కానీ టీ కాఫీ కూడా మనసు పైన ప్రభావం చేస్తుంది. అది మీకు ఓకే కదా? నిజానికి చెప్పాలంటే మనసు పైన ప్రభావం చేసే, అంటే మన మనసు కంటే దాన్ని ఏమని చెప్పచ్చు అంటే బ్రెయిన్ పైన ప్రభావం చేసే ఏ సైకో యాక్టివ్ పదార్థమైనా కానీ అది విషయం. టీ తాగే వాళ్ళు ఎక్కువగా సెక్స్లో సరిగా చేయలేకపోతారు. 4-5 సార్లు రోజు చేసేవాళ్ళు కూడా టీ తాగినప్పుడు 1-2 సార్లు కంటే ఎక్కువ చేయలేకపోతారు. దీన్ని బట్టి ఈ కెఫీన్ టీ తాగే వాళ్ళకు ఏంటంటే ఆ సెక్స్కు వాడే ఎనర్జీని అది తీసుకెళ్ళిపోయి దేనికి వాడుతుందంటే ఈ బ్రెయిన్ యాక్టివ్గా అప్పుడు యాక్టివ్గా ఉండడానికి దాన్ని వాడుతూ ఉందన్నమాట. ఇలా ఒక చోట స్టోర్ చేసుకునే ఎనర్జీని ఇంకొక చోట చూపిస్తుంది. ఇంకొకటి కొకైన్ గురించి నాకు పెద్దగా తెలియదు. యాంఫెటమిన్లు అంటే అడరాల్, మిథాంఫెటమిన్ అని, తర్వాత మెథిల్ఫినిడేట్. ఒక నిమిషము, దీన్ని ఇంగ్లీష్లో చదివితే కొంచెం నాకు ఈజీగా ఉంటుంది ఈ ప్రొనౌన్సియేషన్కి. ట్రాన్స్లేషన్స్ ఓకే. సో యాంఫిటమిన్స్ అని ఎగ్జాంపుల్స్ వచ్చేసి అడరాల్, మెథాంఫెటమిన్, ఇవన్నీ కెమికల్ కాంపౌండ్స్, డాక్టర్స్కి బాగా అర్థమవుతుంది. తర్వాత మెథిల్ఫెనిడేట్, దాన్ని రిటాలిన్ అంటారు. MDMA ఎక్స్టసీ అని అంటారు అనమాట దాన్ని. వీటన్నిటిని ఏమంటారంటే స్టిమ్యులెంట్స్, మనల్ని స్టిమ్యులేట్ చేస్తాయి ఇవన్నీ. అలాగే డిప్రెసెంట్స్ అని అంటారు అనమాట. ఆల్కహాల్, తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్, నిద్ర వచ్చే ట్యాబ్లెట్స్, ఈ మెంటల్ పేషెంట్స్కి ఇచ్చే కొన్ని ట్యాబ్లెట్స్, వాలియం, జెనాక్స్, డిప్రెషన్ ఉండే వాళ్ళకి, బెంజోడియాసిఫైన్స్ అని, ఈ వాలియం, ఎగ్జెనాక్స్ లాంటివి, బార్బిచురేట్స్, తర్వాత ఓపియోడ్స్ అంటే హీరోయిన్, మార్ఫిన్, కొడియన్, ఇవన్నీ డిప్రెషన్స్ కిందకి వస్తున్నాయి. తర్వాత హాలిసినోజన్స్ అంటే LSD, లిసర్జిక్ యాసిడ్ డిథైలమైడ్, డైథిలమైడ్, సైలోసైబిన్ మష్రూమ్స్,
అయాహువాస్కా, పియోటే, కిటమిన్, సాల్వియా డివోనియం ఇవన్నీ డిప్రెషన్స్ కిందకి వస్తున్నాయి. మరి ఇవి యాంటీ డిప్రెషన్సా, మరి ఇవి తాగిన తర్వాత డిప్రెషన్ వస్తుందా అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. క్యానబిస్ అంటే మ్యారియునా, గంజాయి, ఇవి వేరేటివి అనమాట. ఈ రెండు దాంట్లకు అంటే స్టిమ్యులెంట్స్ కాదు, ఇలా ఒక డిప్రెషన్స్ కాదు. ఇవి ఇన్హెలెన్స్, నైట్రస్ ఆక్సైడ్ అని ఒకటి ఉంటుంది. గ్యాసోలిన్ అంటే పెట్రోల్ వాసన చూస్తారు కొంతమంది మత్తు కోసం. కొంతమంది గ్లూ అంటే ఈ ఫెవికాల్ లాంటివి ఆ గ్లూ వాసన చూసినప్పుడు కూడా వాళ్ళకు మత్తు కలుగుతుంటుంది అనమాట. ఖత్ అనేది నాకు పెద్ద తెలియదు. బీటిల్ నట్ ఇండియన్ ఆయుర్వేదాలో ఒక మందు కూడా వాడతారు. దేనికంటే మౌత్ క్లీన్ కావడానికి దాంట్లో పాన్ బీడాలాగా తమలపాకు దాంట్లో సున్నం వేసుకొని ఈ బీటిల్ నట్ దాంట్లో వేసుకొని తింటారనమాట. ఇంకా ఇవి కొన్ని మనం చదివినాం. అయితే ఇవన్నిటిని దీన్ని ఏమంటున్నారంటే వీళ్ళను సైకో యాక్టివ్ సబ్స్టాన్సెస్. సైకో అనేటివి ఈ బ్రెయిన్ మీద ఒక నార్మల్గా అయితే ఒక ఈక్విలిబ్రియం ఉంటుంది. సొరోటియంగా కొన్ని కెమికల్స్ బ్రెయిన్లో ఈక్విలిబ్రియం ఉంటుంది. ఇవేం చేస్తాయంటే ఈ బ్రెయిన్ కాంపోజిషన్ మార్చేసి మనల్ని కొంతసేపు ఆహ్లాదంగానో కొంతసేపు ఉత్సాహంగానో ఏదో ఇవి చేస్తాయన్నమాట. సో వీటి మీద ఆధారపడడము చాలామందికి అలవాటైపోతుంది. ఇవన్నీ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ చాలా మటుకు. వీటిలో అడిక్టివ్ అంటే ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు టీ తాగుతారు. టీ తాగిన కొద్దిసేపటికి మళ్ళీ టీ తాగాలనిపిస్తూ ఉంటుంది. అలాగే కాఫీ తాగిన వాళ్ళకి కూడా ఇప్పుడు కాఫీలో అలవాటైన వాళ్ళకి పొద్దున్నే కాఫీ తీసుకోకపోతే వాళ్ళకు టాయిలెట్ కూడా రాదు. అలాగే సిగరెట్ తాగే వాళ్ళకు పొద్దున్నే సిగరెట్ తాగకపోతే వాళ్ళకు టాయిలెట్ రాదు. పొద్దున్నే లేచిన తర్వాత మనిషి రెస్ట్ తీసుకొని ఎంత ఆహ్లాదంగా ఉండాలి. అలాంటి వాళ్ళు కూడా పోయేసి సిగరెట్ తాగడము, కాఫీ తాగడము, టీ తాగకపోతే వాళ్ళ రోజులు ఏదో కోల్పోయినట్టు ఉంటారు. అంటే ఈ దయ్యం, ఇది సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అనే దయ్యం మనల్ని వివిధ రూపాల్లో మనల్ని ఏం చేస్తుందంటే ప్రభావితం చేసి మన మైండ్ మీద ఎక్కి కూర్చొని అది ఆడిస్తుంది మనల్ని. మనమే అనుకుంటాము అరే దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. అంటే మందులాగా కూడా వాడచ్చు. అంటే మనకు ఏదన్నా మానసిక వైకల్యం, అంగవైకల్యం అంటే ఇప్పుడు చెయ్యి లేకపోవడము, కన్ను లేకపోవడము, అది అంగవైకల్యం కిందకి వస్తుంది. మానసిక వైకల్యం అంటే ఈ ఏదైతే బ్రెయిన్లో కెమికల్స్ ఉంటాయో అవి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మానసిక కొంచెం వైకల్యం కిందకి వస్తుంది. అంటే పర్మనెంట్ కాదు. అప్పుడు సమతులం లేనప్పుడు ఇవన్నీ వాడతామంటే అది సమతుల్యత వస్తుంది. ఎవరికైనా కోపం ఎక్కువ వచ్చినప్పుడు వాడు బాస్ తింటాడు అనుకో, వాడు ఏం చేస్తాడంటే పోయి సిగరెట్ దాకా వస్తాడు. అప్పుడు కొద్దిసేపటికి ఇది పోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాడు ఈ బాధని దిగమించుకోవడానికి, కోపాన్ని దిగమించుకోవడానికి ఒక స్ట్రెస్ ఏదైనా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ని కొంచెం రిలీజ్ చేసుకోవడానికి సిగరెట్ కానీ, కాఫీ కానీ, టీలు కానీ మనకి ఇండియాలో ఎక్కువగా అలవాటవుతుంది. మందు తాగే వాళ్ళు ఉంటారు చాలా మంది. మందు తాగే వాళ్ళకి ఏంటంటే మందు అంటేనే మనము ఈ మెడికల్ షాప్లో తీసుకునే రోగాల కోసం తీసుకునే మందు కాదు. మన తెలుగు భాషలో మందు తాగేవాడు అంటే దాని అర్థం ఏంటి? మద్యపానం తీసుకునేవాడు అని అర్థం. మద్యపానము చాలా సంవత్సరాల నుంచి అది ఒక ఆహ్లాదమైన పెళ్ళికి కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఇవన్నీ తీసుకొని అవి తాగుతారు. ఈ మద్యపానం తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు మనసు విప్పి మాట్లాడతారు. లోపల దాచుకునే ఫీలింగ్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో దానివల్ల దానికి అది కూడా ఒక దయ్యంలాగా ఒకసారి తాగినోడికి మళ్ళా తాగు అంటుంది. యాక్చువల్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళలో హ్యాపీ విటమిన్ అంటే ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి అనమాట. బయోటిన్, ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. ఇవి తినేస్తాయి అనమాట. ఈ బి కాంప్లెక్స్ విటమిన్ అనేది ఇస్ హ్యాపీ విటమిన్. ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళు ఏమైపోతుందంటే మరుసటి రోజు కల్లా హ్యాంగ్ ఓవర్ అని బాధగా, ఏం బాధ లేకుండా బాధగా ఉంటారు. మళ్ళా వాడు ఒకసారి మందు తీసుకుంటే కానీ వానికి ఆ యొక్క యూఫోరియా స్టేట్కి పోవడం. సో ఇది ఈరోజు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనము ఏవేవి వస్తువులు మనను దేవుని మీద ఆధారపడకుండా ఒక పదార్థాల మీద, తినే పదార్థాల మీద, పీల్చుకునే గాలిలో కలుషితం చేసుకుంటూ మనము అలవాటు పడుతున్నాం.
అది మంచిది కాదు. సో ఈరోజు నుంచి నేను ఈ పదార్థాల నుంచి పరిపూర్ణంగా దూరంగా ఉండాలని అనుకుంటా. దీంట్లో మీరు నాతో ఉన్న రోజులు అంటే మనం పరిచర్యకు, మనము సేవా పనులకు అయితేనేమి, దేవుని బాధ్యత నిమిత్తం తప్పిపోయిన కుమారులను దేవుని కుమారులుగా మార్చడానికి వెళ్ళేటప్పుడు అయితేనేమి, స్వస్థత పరచడానికి నాతో పాటు మీరు వచ్చినప్పుడు అయితేనేమి, ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నంత కాలము ఇవి లేకుండా ఎన్ని రోజులు మనం ఉండగలమా? ఏవే కానీ కాఫీ, టీ, ఆల్కహాల్, సిగరెట్, గంజాయి ఇవి మనకైతే అలవాటు లేవు. అయినా కానీ ఉన్న ఈ కాఫీ, టీ అయితే అప్పుడప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం తెచ్చుకుంటాం. మీరైతే రోజు అది కాఫీ లేకుండా, టీ లేకుండా ఉండలేరు. ఇవి లేకుండా ఉండగలుగుతామా? కొన్ని రోజులు ట్రై చేద్దామా? ఎట్లా చెప్పండి. ఉండవచ్చు, ప్రయత్నిద్దామా? ప్రయత్నించవచ్చు కాదు, ప్రయత్నిద్దామా అంటే ప్రయత్నిద్దాం, లేదంటే నేను ఒక్కనే ప్రయత్నిస్తా. మీరు కూడా దీంట్లో పాల్గొంటారా, లేదా మీ పాటికి మీరు టీ, కాఫీ తాగుకుంటుంటారు? రేవకమ్మ గారు కూడా, మా అత్తగారు ఈ యొక్క డ్రైవ్లో పాల్గొంటారు. అలాగే మీలో ఎవరన్నా పాల్గొనే వాళ్ళు నాకు కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా సహాయం కావాలంటే, అది అంటే కౌన్సిలింగ్ కానీ, లేకపోతే ఏ విధంగా దీని నుంచి బయటికి రావాలనేది. ఒకవేళ ఇవి మానేయడం వల్ల మనకేమైనా డబ్బు ఆదా అవుతుందా? ఏమి లేదు. ఎందుకు కాదు? ఇప్పుడు కాఫీ చేసుకోవాలంటే, కాఫీ కొనుక్కోవాలంటే ఎంత అయింది బయట? మినిమం 50 రూపీస్, 10 రూపాయలు కూడా వస్తుంది కాఫీ. మంచి కాఫీ తాగాలంటే 50 రూపీస్ రోజు చెప్తున్నారా? టీలు తాగాలంటే 10 టీలు తాగాలంటే ఎంత అవుతుంది? ఎక్కువ. అంటే దీనికి సిగరెట్ తాగాలంటే కూడా ఖర్చు అవుతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకోవాలన్నా కానీ ఖర్చు అవుతుంది. చాలా అమౌంట్ సేవ్ అవుతుంది అని నా ఉద్దేశం. అయితే అమౌంట్ సేవ్ చేసుకోవడానికి కాదు మనం చేసేది, మన పైన ప్రభావితం చేసే సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ నుంచి మనము దూరంగా ఉండడానికి ఇది మొదటి అడుగు. ఇప్పుడు మీరు గమనించుంటే నా ఫేస్, నా హెయిర్ ఈరోజు ఎందుకు బ్లాక్ కలర్ కూడా వేసుకున్నానంటే, ఇది మామూలుగా మీరు నేను ఎందుకు బ్లాక్ కలర్ వేసుకున్నానని మీరు అనుకుంటారు? బ్లాక్ కలర్ ఎందుకు వేసుకున్నా? మీ ఇష్టంతో వేసుకున్నా కాదు. ఫేస్ కొంచెం తెల్లగా కనపడాలంటే మన ఫ్రేమ్లో ఆ వైట్నెస్ తగ్గాలన్నమాట. అప్పుడు అది కొంచెం బ్రైట్గా కనబడుతుంది. ఇప్పుడు నేను వైట్ వేసుకుంటే ఫేస్ నల్లగా కనబడుతుంది. మీరు అసలు తెల్లగా ఉన్నారు, మీ పక్కన నేను కూర్చుంటే అసలు కనబడను. అందుకని ఈ నలుపు వేసుకున్నా. అర్థమైందా? ఇంకొకటి, మేకప్ పౌడరు, మేకప్, లిప్స్టిక్ వీళ్ళు వేసుకున్న దాన్ని బట్టి అది తప్పు అంటారా, తప్పు కాదంటారా? తప్పేం కాదు. జుట్టుకు రంగు వేసుకోవడం అది కూడా తప్పు కాదు, అది కూడా తప్పు కాదంటున్నారు. కాకపోతే దేవుడు మనకు ఒక రూపం ఇచ్చినాడు, దాన్ని కొంచెము మెరుగ్గా చూపించుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది తప్పులేదు. మరి అసహ్యంగా ఇప్పుడు బట్టలు వేసుకోకుండా దేవుడు ఒక రూపం ఇచ్చినాడు కదా అని బట్టలు వేసుకోకుండా అయితే మనం రాలేము. ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి చాలా అవసరం, రంగు వేసుకోవాల్సి వస్తుంది, ఫ్రెష్గా తయారయ్యి వెళ్ళాల్సి వస్తుంది. దానిలో మేకప్ చేసుకుంటానికి తప్పేం లేదే. అంటే ఇప్పుడు దేవుడు మనకు ఒక రూపం ఇచ్చాడు. ఆ రూపానికి మనం గౌరవం ఇస్తే, నిజంగా దేవుని మీద పూర్తి గౌరవం ఉంటే, మీరు ఇచ్చిన రూపము బాహ్య రూపమే. అది బాహ్య రూపం బయట చూపించడానికి మాత్రమే. దానికి మెరుగులు దిద్దుకుంటే దానివల్ల అంతరంగిక సౌందర్యం ఏమైనా పెరుగుతుందా? అదేం పెరగదు, కానీ ఎదుటి వ్యక్తికి చూసే విధంగా ఆకర్షణీయంగా ఉండాలని. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఎందుకు ఆకర్షించాలి మనల్ని? వాళ్ళు ఆకర్షించాలని శుభ్రంగా ఉండడం వేరు, సున్నం వేసుకోవడం వేరు. ఇప్పుడు సమాధి ఉంది, సమాధి మీద సున్నం వేస్తేనే సమాధి శుభ్రం పవిత్రం అయిపోతుందా? అవును, అదొక డెకరేషన్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు లోపల సమాధి మీద సున్నం వేస్తే కూడా అది సమాధే కదా, అంతే. అలాగా. సో మ్యాక్సిమం ఎఫోర్టు, మీరు ఏమి తిందుమో, బైబిల్లో ఒక మాట ఉంటుంది అనమాట, మీరు ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో దాని మీద మీరు ధ్యాస పెట్టండి అని ఉందా? ధ్యాస పెట్టద్దని ఉందా? దాని మీద పెట్టద్దని ఉంది బైబిల్లో. అంటే నేను చెప్పిన మాట యెషువా గారు, అంటే యేసయ్య చెప్పిన మాట, దేవుని మాట యేసయ్య నోట ఉండే మాట చెప్తుంది. ఇంకోసారి చెప్తుంది, దేవుని మాట యేసయ్య నోట. చెప్పండి మీరు కూడా, దేవుని మాట యేసయ్య నోట. అదే మాట నా నోట, నీ నోట, అందరి నోట కావాలి.
ఎందుకంటే దేవుని మాటలు మనం పలుకుతే దేవుని మాట జుంటి తేనె కీర్తనలు 91 అధ్యాయంలో జుంటి తేనె ఉంటుంది కానీ తేనె కంటే మధురమైనది అని ఉంటుంది, ముత్యము కంటే అమూల్యమైనది అని ఉంటుంది దేవుని మాట. ఇప్పుడు అలాంటి మాటలు మనము గౌరవించాలా, అవి ఆజ్ఞలాగా తీసుకొని వాటిని పాటించాలి. ఇప్పుడు మీరు ఏం తిందామో ఏం ధరించుకుందామో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టద్దండి. దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి మనము? దాంట్లో ఏమంటే నా నీతి నిమిత్తము, నా రాజ్యము నిమిత్తము, మీరు నా రాజ్యము నిమిత్తము, నీతి నిమిత్తము అంటే దేవుని రాజ్యము నిమిత్తము. అంటే మనం మొన్న కూడా చెప్పాను, మీరు ఉన్నారు కదా, దేవుడు ఎవరు అంటే దేవుడు ఆత్మ. దేవునికి శరీర రూపం ఉండదు. దేవుడు అంటే మరి ఆయనకి మనకు తెలిసినంత వరకు దేవుడు ఆత్మరూపి. దేవుని కుమారులు అంటే ప్రధాన దూతలు, వాళ్ళు కూడా ఆత్మరూపులే. ప్రధాన దూతల కింద కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉంటారు, వాళ్ళు కూడా ఆత్మలే. ఇప్పుడు లూసిఫర్ రాజ్యం కావాలా, ఆరాధన కావాలా, నాకు స్థానం కావాలా, నాకు ఆడికి ఇచ్చిన స్థానం కంటే, ఒక ప్రధాన దూతగా కుమారుడైన ప్రధాన దూతగా ఇచ్చిన స్థానం కంటే నాకు ఎక్కువ స్థానం కావాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? లూసిఫర్ని పరలోకం అంటే స్వర్గలోకాన్ని నుంచి కిందికి దోసేశాడు. ఇప్పుడు అంటే దేవునికి కావాల్సింది ఏంటంటే సంపూర్ణ విధేయత. ఇప్పుడు ఈ లూసిఫర్ కూడా ఏం చేస్తున్నాడంటే, అరే లూసిఫర్ కూడా ఒక కొడుకు పోయినాడు అనే బాధలో నాన్న మనుషులను తయారు చేసుకున్నాడు. ఇప్పుడు బిడ్డ చనిపోయింటాడు, బిడ్డ చనిపోయిన అమ్మ ఏం చేస్తుంది? ఒక బొమ్మ కొనుక్కొని పెట్టుకుంటాడు, డాల్. కొన్ని సినిమాలో పండంటి కాపురం అనే సినిమాలో కృష్ణా శ్రీదేవి నటించిన చిత్రం, అది ఇంగ్లీష్ పిక్చర్, హిందీ పిక్చర్, మళ్ళీ తెలుగులో తీశారు. దాంట్లో కృష్ణ శ్రీదేవి దాంట్లో జంట అన్నమాట, భార్యాభర్తలు. మీరు చూసారా? చూసినట్టు గుర్తుందా? చనిపోతే ఒక చిన్న బొమ్మను పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీ ప్రేమే శాశ్వతము, నీ ప్రేమే జీవితము. ఏ జన్మలో ఈ బంధము, ఏ జన్మలో ఈ బంధము. నింగి నేల సాక్ష్యాలు, ప్రేమకు మనమే తీరాలు. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీ ప్రేమే శాశ్వతము. యాక్చువల్గా ఈ పాట చెప్పాలంటే ఇది నిజం. దేవుని ప్రేమ శాశ్వతం. తల్లిదండ్రుల ప్రేమ, ఇప్పుడు మీ అమ్మ నాన్న మీరు చనిపోయినారు, వాళ్ళ మీద రోజు ప్రేమ ఉంటుందా మీకేమన్నా? వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు రోజంతా ఎప్పుడన్నా? ఇప్పుడు ఎన్నో లేదు వాళ్ళని తలుచుకొని, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తలుచుకుంటాం. అంటే తల్లిదండ్రులను ప్రేమించేది పాయ. తర్వాత ఇప్పుడు మీకు 2 కొడుకులు, నాకు ఒక కొడుకున్నాడు. వీళ్ళను చిన్నప్పుడు పుట్టినప్పుడు బాగా వీళ్ళకంటే ఇంకెవరు లేరు అన్నంతగా ప్రేమించుంటారు, అవునా కాదా? మరి ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు ప్రేమిస్తారు, అంతేనా? భర్తను పెళ్ళైన కొత్తలో బాగా ప్రేమించారా లేదా? అసలు సిగ్గు కూడా ఏదేముంది అందులో? పెళ్ళైన కొత్త నుంచి కూడా అసలు ప్రేమించలేదా? అసలు నా ఇష్టంతోనే చేయలేవా? ఇష్టంతో చేయలేదు, ఏదో మరి ఎట్లా కన్నారు పిల్లల్ని ప్రేమ లేకుండా? చేసా, తప్పేసా. సరే, ఏదో అసలు అంటే ఎప్పుడు పెళ్లి కాకముందు నుంచి పిల్లలు పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా కనీసం 2 పిల్లలు పుట్టారంటే కనీసం ఒక 2-3 సంవత్సరాలు కాపురం చేసింటారు కదా మీరు. మరి ఏ టైంలో కానీ ఆయన మీద ఇంత ప్రేమ కూడా పుట్టలేదా మీకు? ఉంటది. ఇప్పుడు ఉందా మీ ఆయన మీద ప్రేమ? లేదు. ఆయన బతికే ఉన్నాడా? లేదు, చనిపోయారు. వేరే పెళ్లి చేసుకున్నారని చెప్పినారు. బతికే ఉన్నారా? వేరే పెళ్లి చేసుకున్నారా? సో ఇది వేరే పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఉన్నారు. ఇప్పుడు ఆయన మొదట్లో మిమ్మల్ని ప్రేమించాడు కదా, మీరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటాడు, కానీ ప్రేమ పోయింది. నేను ఏమంటున్నానంటే శాశ్వతమైన ప్రేమ ఎవరిదన్నా అంటే దేవుని ప్రేమ. శాశ్వతమైన
ప్రేమతో ప్రేమించుచుంటివి. ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు, శాశ్వతంగా ఉన్నాం ప్రేమ అది. కానీ ఈరోజు ఒక వీడియో చూసిన అనమాట. అది ఇంతకుముందు కూడా చూశాను. ఒక బాతు ఉంటుంది, ఆ బాతుకు పిల్లలు ఉంటాయి అన్నమాట. అవి ఇలా చిన్న ఒక ఎత్తు నుంచి ఇలా నీళ్లు జారి ఇలా పడిపోతాయి అనమాట. ఇది బాతు అక్కడ దగ్గరికి పోయేసి ఒక టర్న్ తీసుకుంటుంది, కానీ ఒక్క పిల్ల పోతుంది, ఇంకా 9 పిల్లలు ఏమో ఎన్నో ఉంటాయి ఇక్కడ. అవి చూసి ఈ తల్లి కూడా జంప్ చేసి కిందికి పోతుంది. ఈ తల్లి అంటే ఇన్ని బాతులు ఉన్నాయి కదా, పోతే ఒకటి అనుకొని మనకు తప్పిపోయిన కుమారుడు కానీ తప్పిపోయిన నాణ్యం ఒకటి ఉంటుంది కదా, వెండి నాణ్యం. ఒక వాటిలో కూడా అన్ని ఉన్నాయి కదా నాణ్యాలు, ఒకటి పోతే పోయిందని అనుకోలేదు. తప్పిపోయిన దాని కోసము అంతగా అట్లా లూసిఫరు తప్పిపోయినా కానీ ఇప్పటికీ కూడా దేవుడు వాడిని నిజమైన పశ్చాత్తాపం పొందితే వాడిని దగ్గర తీసుకోవాలని అనుకుంటున్నాడు. దేవుని చిత్తం అంటే ఏంది? దేవుని చిత్తం అంటే ఏంటంటే కొన్ని నెలల క్రితము నాకు దేవుడు ఇచ్చిన అవగాహనను బట్టి ఏముండేదంటే, యెషువా గారు చెప్పిన పరలోక ప్రార్థనలో కూడా మొదటిది ఏంటంటే, నీ రాజ్యము వచ్చును కాక, అంటే దేవుని రాజ్యము వచ్చును కాక, అంటే దేవుని రాజ్యము ఉంది కదా ఇప్పుడు. అయితే ఆయన చెప్పేది ఏమంటే, దేవుని రాజ్యం అంటే అపోజిషన్ లేని రాజ్యము, వ్యతిరేకత లేని రాజ్యం. ఇప్పుడు లూసిఫర్ గాడు వన్ సైన్యము వ్యతిరేకత ఉంది, ఇప్పుడు అపోజిషన్ ఉంది. అపోజిషన్ లేని రాజ్యము రావాలా, అదే ఆయన చిత్తము, ఇది నెరవేరాలా అనేది పరలోక ప్రార్థన. అనవసరమైన ప్రార్థనలు చేయొద్దండి, ఈ పరలోక ప్రార్థన చేయండి. వ్యర్థమైన ప్రార్థనలు, హిపోక్రైట్స్ అంటే వేషధారుల వల్ల మీరు ప్రార్థన చేయకండి, వీధులలో అందరూ చూడాలని ప్రార్థన చేయొద్దండి. మీరు ప్రార్థన అంటే ఏంటంటే, మీరు రహస్యముగా ఒక గదిలోకి వెళ్ళి రహస్యంగా దేవునికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూస్తున్న మీ దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు చేసే ఏదైనా దానాలు రహస్యంగా చేయండి, అప్పుడు రహస్యంగా చూసే దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు అనే మాటలు, దేవుని మాటలు యేసయ్య చెప్పినాడు. మీకు తెలుసు కదా, బైబిల్ చాలా మటుకు మీకు గుర్తుంటాయి. బైబిల్ నాకు నేను ఒకటి అడుగుతాను, మీకు ఎన్నిసార్లు చదివినారు బైబిల్? మీరు చాలా బైబిల్ వాక్యాలు అలా మీకు మనసులో ఉండిపోతున్నాయి. అసలు చెప్తానే ఎన్నిసార్లు చదివింటారు మీరు? నైట్ అంతా చదివేవాళ్ళ? కొంచెం గట్టి చెప్పు, దూరంగా ఉంది కదా. నైట్ అంతా చదివే. వెరీ గుడ్. అయితే మోకాల మీద ఉండి రాత్రంతా చదివేవాళ్ళంటారు బతుమ్మ గారు. చాలా సంతోషమైన మాట. అయితే మరి చాలామంది ఎందుకు మనము ఒక మతం ఇప్పుడు ఒక మతం పాటిస్తున్నారు అంటే, మనుషులందరూ వివిధ మతాల్లో పాటిస్తున్నారు, వాళ్ళు అందరూ దేవుణ్ణే కదా ఆరాధించాలనుకుంటారు. ఈ డౌట్ నాకు వచ్చింది ఒకటి, నేను మళ్ళీ ఏమనుకోద్దని జస్ట్ ఒక సర్చ్ చేస్తాను. అందరూ అన్ని మతాల వాళ్ళు దేవుణ్ణే ఆరాధిస్తారా, లేకపోతే లూసిఫర్ని ఆరాధిస్తారు? ఇప్పుడు ఉండేది దేవుడు, లూసిఫర్. ఏదైనా మీకు తెలిసిన మతాలు ఏమన్నా? లోకమంతా లోకాధికారిని ఆరాధిస్తారు. లోకమంతా లోకాధికారిని, క్రైస్తవులు మాత్రమే యేసుక్రీస్తుని ఆరాధిస్తారు. క్రైస్తవులు మాత్రము యేసుక్రీస్తుని ఆరాధిస్తారు. యేసుక్రీస్తు ఎవరు? నిజమైన దేవుడు, లోకరక్షకుడు. నిజమైన దేవుడు, లోకరక్షకుడు ఏమంటుంది? అది అబద్ధం. నేను చెప్తా దానికి. నిజమైన దేవుడు ఎవరు? భూమికి ఆకాశం. యేసుక్రీస్తు తనకు ఏమని చెప్తున్నాడు? ఆయన నేను దేవుని చెప్పినాడా? దేవుని కుమారుడు చెప్పినాడు. మరి మీరేం చెప్తున్నారు? మరి ఆయన పంపిస్తేనే. ఆయన పంపించాడమ్మా. ఆయన నేను దేవుని అని యేసయ్య చెప్పినాడా? ఆయన స్థానంలో ఆయన పంపించినాడు. ఈయన వచ్చినాడు. ఆయన ఏం చెప్పినాడు? నేను దేవుని అని చెప్పినాడా? దేవుని కుమారుడు అని చెప్పినాడు. దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు నిజమైన దేవుడు ఎట్లా చెప్తారు? మరి ఆయన పంపించిన అతను నిజమైన దేవుడు కాదా? ఆయన అబద్ధమా? ఆయన నిజమైన దేవుడు. పంపించినది కుమారుడు. కుమారుడు ఏం చెప్పాడు మనకి? పంపించినాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను, నా చిత్తం నెరవేర్చడానికి నేను ఇక్కడికి రాలేదన్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, పంపించిన కుమారుడిని దేవుని చేసి విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన అంటే ఆత్మీయ వ్యభిచారం. వ్యభిచారం అంటే ఏం తెలుసా? ఒక పెళ్లి చేసి క్రమం అంటే ఏంటిదంటే, క్రమం అంటే భార్యాభర్తలు మీరిద్దరూ సంభోగం చేసుకోవడం క్రమం. భార్యాభర్తలు ఏతర సంబంధం పెట్టుకుంటే దాని వ్యభిచారం అంటే అక్రమం.
అలాగే దేవుడు చెప్పిన క్రమము, యెషువా గారు అంటే యేసు చెప్పిన క్రమం ఏంటంటే ఆ తండ్రి అయిన దేవునిని మాత్రమే. తండ్రి అని ఎందుకన్నారంటే ఈ భూలోకంలో మనకు జననం ఇచ్చింది మన నాన్న తండ్రి, మన నాన్న తండ్రి. మనము ఈ భూలోకంలో సృష్టించింది తండ్రి అయిన దేవుడు, అందరినీ, మనుషులందరినీ. ఇది నేను చెప్పేది ఒక క్రైస్తవత్వానికి కానీ, ఒక ముస్లిం మతానికి కానీ, ఒక హిందూ మతానికి కానీ, బుద్ధ మతానికి, వివిధ మతాల గురించి చెప్పడం లే, కామన్గా అందరికీ చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కడు ప్రతి మతములో వాళ్ళు పూజించేది దేవుణ్ణే అనుకుంటారు. వాళ్ళు దయ్యాన్ని అని పూజించరు. ఒక్క నిమిషం నేను చెప్తా, అది కూడా వెరిఫై చేసి చెప్తా. ChatGPT అని ఒకటి వచ్చింది, దాన్ని అడుగుదాం. లిస్ట్ ఆఫ్ రిలీజియన్స్ దట్ వర్షిప్ గాడ్. దాంట్లో మోనోథిస్టిక్ రిలీజియన్స్, దేవుని ఆరాధించే రిలీజియన్స్, క్రిస్టియానిటీ ఒకటి, జుడాయిజం యూదులు అంటారు, ఇస్లాం ఒకటి, సిక్కిజం ఒకటి, బెహై ఫెయిత్ అనేది ఒకటి. ఇది దీంట్లో ఒక్కటే దేవుడు అని. పాలియస్టిక్ గాడ్, దీంట్లో కూడా క్రిస్టియానిటీ రావచ్చు. ఎందుకంటే క్రిస్టియానిటీలో ఈ విగ్రహాలను చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఒక్కరు కాదు ముగ్గురు అంటారన్నమాట. సో వాళ్ళు బేసిక్గా మోనోయిస్టిక్ గాడ్ కిందకి రారు, పాలియస్టిక్ గాడ్కి వస్తారు. కొంతమంది యెషువా నిజంగా వెంబడించే దేవుని కుమారులు ఏమవుతుందంటే దేవుడిని యెషువా చెప్పిన ప్రకారము దేవుడిని మాత్రమే ఆరాధిస్తూ వస్తారు. పాలియస్టిక్ దేవుణ్ణి ఆరాధించే దాంట్లో హిందూయిజం, తర్వాత జొరాయాస్టరిజం, ఇంకొక రిలీజియన్ ఫిలాసఫీస్ యూనివర్సల్ అబ్స్ట్రాక్ట్ గాడ్, అంటే మనకు తెలియని దేవుడు అనేది. దానికి యూనిటేరియన్ యూనివర్సలిజం, అంటే ఎంకరేజెస్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏ రిలీజియన్ కానీ దేవుడు అని చెప్పేసి వర్షిప్ చేస్తారు. బహుశా నేను అనుకుంటాను, నేను క్రిస్టియానిటీ కంటే నేను ఈ యొక్క రిలీజియన్కి చెందినోనేమో అని అనుకుంటా. టావోయిజం ఫోకసెస్ ఆన్ ద టావో, దేవుడు కాకుండా కానీ ఒక శక్తి ఈ యావత్ ప్రపంచాన్ని ఇది చేస్తుంది. కన్ఫ్యూజియాజం అంటే టయాన్, స్వర్గలోకము దీన్ని నడిపిస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. డీయిజం అంటే దేవుడు ప్రపంచాన్ని నిర్మించిన తర్వాత ఇంకా ఆయన సంబంధం లే, ఇది దానంతగా అదే జరుగుతుందని వాళ్ళు దేవుడు ప్రపంచాన్ని నిర్మించిన తర్వాత ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా, దేవుని పని దేవుడు చేసుకుంటాడు అని అనుకుంటారు. ఇండిజినియస్ అండ్ ట్రైబల్ రిలీజియన్స్ కొన్ని ఉన్నాయి. నాన్ థియిస్టిక్ అంటే ఇక దేవుడు లేడు, అంటే దేవుని లాంటి శక్తి ఉంది కానీ దేవుడు లేడు అంటూ చెప్పే నాన్ థియిస్టిక్ రిలీజియన్స్లో బుద్ధిజం, జైనిజం ఇవి ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడు మనము ఇంకో క్వశ్చన్. లిస్ట్ ఆఫ్ రిలీజియన్స్ which worship Satan, which worship దేవునికి worship Saturn. Evil spirits అని. ఈ ఈవిల్ స్పిరిట్స్ వర్షిప్ అయ్యే లిస్ట్ ఆఫ్ రిలీజియన్స్లో చూద్దాం. నేను వచ్చినాడు మోడర్న్ సాటానిజం అనేది ఒకటి, అకల్ట్ అండ్ సాటానిజం గ్రూప్లో. దాంట్లో లెవియాన్ సాటానిజం ఒకటి, థియిస్టిక్ సాటానిజం ఒకటి. వీళ్ళు డెమానిక్ ఫోర్సెస్ను వాళ్ళని వర్షిప్ చేస్తారు, వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంకా షమానిస్టిక్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్, పాగనిజం, పాలిథియాస్టిక్ రిలీజియన్స్, ఈవెన్ అబ్రహామిక్ రిలీజియన్స్లో కూడా కొన్ని దాంట్లో డెమనాలజీ అనే ఒకటి ఉంది. అబ్రహామిక్ టెక్స్ట్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు
ఈ డీమన్స్ అంటే పడిపోయిన ఇప్పుడు లూసిఫర్తో పాటు పడిపోయిన దేవతలు ఉన్నారు కదా, వాళ్ళను కూడా ఎవరైతే పడిపోయినారో వాళ్ళని పూజిస్తారు అనమాట. కొన్ని కల్ట్స్ ఇట్లా అంటే కొన్ని రిలీజన్స్ ఈ యొక్క శైతాలను కూడా, ఈవిల్ స్పిరిట్స్ను కూడా పూజించే వాళ్ళు ఉన్నారు. నేనైతే లేరు, చాలా మటుకు రిలీజన్స్ దేవుణ్ణి ఆరాధిస్తారు అనుకున్నాను. కానీ అయితే ఇక్కడ ఇండియాలో బేసిక్ ఉండే రిలీజన్స్లో హిందూయిజము, ముస్లిం, తర్వాత క్రైస్తవులు దేవుణ్ణే పూజిస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని దేవుని ఆరాధిస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఒక ప్రశ్న ఇది, మీ దృష్టిలో ఇప్పుడు లోకస్తులు ఎవరిని ఆరాధిస్తున్నారు? లోకాధికారిని ఆరాధిస్తారు. లోకాధికారి అంటే ఎవరు? అపవాది. అంటే దేవుడు కాదు కదా, దేవుడు కాకుండా శైతాన్ని ఆరాధిస్తున్నారు ఉద్దేశం. అది చాలా మంది క్రైస్తవుల్లో, హిందువులు, ముస్లిమ్స్ శైతాన్ని ఆరాధిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, అవునా? ఇది తప్పు. యాక్చువల్గా చెప్తే క్రైస్తవులు తప్పు మాది. క్రైస్తవులు దేవుడిని ఆరాధించమని దేవుని కుమారుడు చెప్తే దేవుని కుమారుని ఆరాధిస్తున్నారు, వీళ్ళు విగ్రహాలను చేస్తున్నారు. ముస్లిమ్స్ దేవుడే దేవుడు అంటున్నారు, కానీ వాళ్ళకి ఇచ్చిన 5 పనులు చేయమనేవి ఆ పనులు చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన పనులు వాళ్ళు చేయడం లేదు. చాలా మటుకు చెప్తున్నాను. హిందువులు కూడా దేవుని ఆరాధిస్తున్నామనే వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు, కానీ దేవునికి ప్రతిరూపాలు ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి అవమానపరుస్తున్నారు బేసిక్గా. అంటే ఇప్పుడు ఆత్మీయ కనులు మూయపడినాయి చాలా మందికి. క్రైస్తవులలో, హిందువులలో, ముస్లిమ్స్లో ఆత్మీయ కనులు, ఆత్మీయ చెవులు మూయబడినాయి. వాళ్ళకు పోయి ఆత్మ విషయాలు చెబితే వాళ్ళకేం అర్థమవుతుంది? వినలేరు. ఇప్పుడు చోటు దగ్గర పోయి మనం పాట పాడితే మనకి వినపడుతుందా? ఎప్పుడు వినపడుతుంది? ఆ చెవులు తెరవబడినప్పుడు వినపడుతుంది. సో నేను అంటున్నాను, ఇప్పుడు ఎఫథా అనే ఒక అరబిక్ భాషలో ఉండే పదాన్ని, మీ ఎఫథా, మీ ఆత్మీయ చెవులు తెరవబడును గాక, ఎఫథా, మీ ఆత్మీయ కనులు తెరవబడును గాక. ఇప్పుడు నాకు దేవుని శక్తి ఉంది. మొన్న రెబకా సిస్టర్తో నేను వెళ్ళినప్పుడు ఆమె కూడా ఒక పుట్టుకతో ఉన్న ఇట్లా చెయ్యి పెట్టి ఇట్లా ఉండేవాడి చెయ్యి బాగా అయిపోయింది. వాళ్ళ అమ్మ బాగా అయిపోయిన తర్వాత 10 నిమిషాలు చెక్ చేసుకుంది. కరోనా పేషెంట్ ఎంతోమంది, పెరాలసిస్ పేషెంట్లు ఎంతోమంది, అసలు అర్థం కాని క్యాన్సర్ రోగి చనిపోతాడన్నవాడు కూడా బతికినాడు. దేవుని కుమారులకు ఈ యొక్క శక్తి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేనేం చెప్పినా కానీ ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు మీరు ఎందుకు నమ్ముతారు? ఈ రెబకా సిస్టర్కి కాలుకి ఇంత పెద్ద గాయం కాలుకి, ఏమంటారు దీన్ని, పికప్ కింద, అంటే ఈ మడి కొంచెం పైన అక్కడ ఇంత గాయం సంవత్సరం దాకా ఉండిందంట. మొన్న అడిగినప్పుడు 4 నెలలు అయింది, కానీ మళ్ళీ క్లియర్గా తనకు గుర్తొచ్చి 1 ఇయర్ నుంచి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దగా మందులేమో వాళ్ళ, అయినా కానీ పూర్తిగా బాగైపోయింది. ఎన్ని రోజులు బాగైపోయింది? ఒక 2 వారాల్లో, 2 వారాల్లో, 1 నెల అనుకోండి, పూర్తిగా మానిపోయింది. అయితే ఇంకా స్కార్ అలాగే ఉంది. అయినా కానీ దానికి ఏమైనా మళ్ళీ మానిపోయిన తర్వాత దాంట్లో ఏమైనా నవ్వరాడమో ఏమైనా వచ్చిందండి? ఇలాగా దేవుడు అద్భుతాలు చేసేటప్పటికి ఈమె ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఆమె పని అయిపోయింది. ఆమె దేనికి వచ్చింది అంటే 2 రోజులు పరిచయం చూసి పోదామని వచ్చింది ఆమె అక్కడి నుంచి. అలాంటిది తనకు బాగా కావడంతో, తనకు ఇక్కడ హెల్తీగా ఉండడంతో, తన మైండ్ చురుకుగా పనిచేయడంతో ఇక్కడే ఉండాలని తను నిర్ణయించుకుంది. నాకు ఇక్కడ ఇంతకుముందు 3 ఈ వృద్ధులు ఉన్నారు వృద్ధాశ్రమంలో. తర్వాత ఒక మెంటల్ పేషెంట్ మునుస్వామి అని చెప్పేసి ఒక మెంటల్ పేషెంట్, ఆయన డిఎస్పీ అవ్వాల్సిన అతను ఇప్పుడు, కానీ ఎస్ఐగా ఉన్నప్పుడే ఆయన డిస్మిస్ అయ్యాడు. ట్రాఫిక్లోకి వేశారు. ట్రాఫిక్లో వేసిన తర్వాత మళ్ళీ డిమోట్ చేసి హోంగార్డ్కి వేస్తే తనకు మెంటల్ అయిపోయి రోడ్ల మీద తిరుగుతుంటే తనకు 60% బాగైంది. 60% బాగైన తర్వాత అది కొంచెం ఒక 2 రోజులు మేము చెన్నూరు శివరాం బిర్యానీ దగ్గరికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత వచ్చాము. పండుకొని లేచేటప్పటికి వెళ్ళిపోయినాడు ఆయన. ఇంకా కడపలో ఉన్నాడు, మొన్న కనపడ్డాడని తెలిసింది.
సో ఆయనకు ఒక మానసిక రోగి, ఇలాగా మానసిక రోగులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆదరణ పొంది బాగుపడుతున్నారు. ఇది నా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. ఎందుకంటే ఇవన్నీ ఈ స్వస్థత అనేది దేవుని కుమారుడు నాకు నేనే కాదు, ఎవరెవరైతే దేవుని చిత్తము, దేవుని బాధ్యత అంటే తన రాజ్యము, దేవుని రాజ్యాన్ని తీసుకురావడానికి తిరిగి, అంటే ఈ సైతాను రాజ్యం ఏదైతే ఉందో, సైతానుకు పోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దేవుని వైపు తిప్పాలన్నమాట. దేవుని వైపు తిప్పితే అందరూ దేవుని వైపు తిరిగితే, ఇప్పుడు ఈ సైతాను వాళ్ళ దూత వాళ్ళ ఈవిల్ స్పిరిట్స్ వాటికి శరీరం కావాలి కదా, ఏ శరీరం దొరుకుతుంది వాళ్ళకి? దొరకనప్పుడు ఆ సైతాను రాజైన లూసిఫరు పశ్చాత్తాపం పొంది, దేవుడా నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసినాను. ఇది కూడా యెషయా గారు ఉపమానంలో చెప్తాడు. ఉపమానాలలో స్వర్గలోక మర్మాలు దాగి ఉన్నాయి. మర్మం ఒకటే కాదు, మర్మాలు దాగి ఉన్నాయి అంటాడు. ఇప్పుడు యాక్చువల్గా చూస్తే ఈ లూసిఫర్ తప్పిపోయిన కుమారుడు ఎవరి ఆస్తి తీసుకుపోయినాడు? వాడు నాన్న ఆస్తి తీసుకున్నాడా? వానికి వచ్చే ఆస్తి తీసుకుపోయినాడా? వాని భాగం వాడు తీసుకెళ్ళాడు. వాని భాగం తీసుకెళ్ళి వాడు ఖర్చు పెట్టుకున్నాడు. న్యాయమే. అయితే అంతా ఏమో చేసుకొని పందులు కాచుకునే దానికి పోయి పంది పొట్టు తినేదానికి పోతే పందులు అవి అనేటప్పటికీ ఇప్పుడు ఆ పంది పొట్టు కూడా దొరకడం లేదే అని, అప్పుడు మా నాన్న దగ్గర ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళందరికీ ఆహారము సమృద్ధిగా ఉంది. ఇప్పుడు నేను కూడా తండ్రి దగ్గరికి పోవాలి, ఆహారం దొరకనప్పుడు నిజంగా పూర్తిగా బతుకు బస్టాండ్ అయిపోయినప్పుడు అప్పుడు రియలైజేషన్ వచ్చి ఫస్ట్ అన్న మాట ఆ ఉపమానంలో, నాన్న నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను నాన్న, నన్ను ఒక కొడుకుగా కాదు కానీ ఒక పనులుగా చూడానా అని అడుగుదామని రిహార్సల్ చేసుకొని పోయి నాన్న దగ్గరికి పోయేటప్పటికి నాన్న వాడు వస్తున్నాడని తెలిసి పరిగెత్తుకుంటా పోయేసి వాళ్ళని కౌలించుకొని ఏం చేస్తాడు? ఎక్కడ? మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. ఇది దేవుని చిత్తం. లూసిఫర్ గారిని మెడ మీద ముద్దు పెట్టుకోవడమే దేవుని చిత్తం. తద్వారా ఏమవుతుందంటే దెర్ విల్ బి నో అపోజిషన్, పూర్తిగా దేవుని రాజ్యం. చనిపోయిన వాళ్ళు చాలా మంది ఎక్కడో మధ్యాకాశంలోనో ఎక్కడో వాళ్ళ ఆత్మలు వెయిటింగ్ ఎక్కడికి నరకానికి పోవడానికి. చాలా మంది, నాకు తెలిసి 99%, ఇంక్లూడింగ్ మా అమ్మగారితో సహా. ఇప్పుడు మీరు పొరపాటున చనిపోయిన అనుకోండి, ఈరోజు మీరు కూడా ఖచ్చితంగా నరకానికి పోతారు. నేను చెప్తున్నా, నేను చనిపోతే నా అంతగా నేను చనిపోకూడదు, కానీ పొరపాటున నన్ను ఎవరో చంపినా కానీ, లేకపోతే ఆకస్మికంగా న్యాచురల్ డెత్ కానీ ఏదో వచ్చింది, హార్ట్ అటాక్ ఏదో చనిపోయానంటే నేను ఖచ్చితంగా పరలోకానికి పోతాను. అందుకే నాకు చావంటే భయం లేదు. మీకు చావంటే భయమా? భయం. ఇది దేవుని కుమారులకి చావంటే భయం ఉండదు, దేవుడు అంటే కూడా భయం ఉండదు. దేవుని కుమారులకి ఇది పెద్ద మాట. దేవుడు అంటే భయం ఉండదు. ఎందుకంటే దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? హృదయంలో. నా ఆత్మలో దేవుడి ఆత్మ నివసిస్తూ ఉంది. ఇప్పుడు లోపల ఉండే దేవునికి నేను ఎట్లా భయపడతా? తెలియని దేవునికి భయపడతాను. తెలిసిన దేవుడు ప్రేమామయుడు, నన్ను తను కావాలనుకుని నన్ను కౌగిలించుకొని నన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుని నన్ను ముద్దాడే దేవుణ్ణి నేను ఎందుకు భయపడతా? భయపడవు, దేవుని కుమారుడు కదా. మీరు ఒక నిజమైన దేవుని కుమారుడు అయితే భయం ఉండదు, సిగ్గరేది ఉండదు, నింద వేసే స్వభావం అసలు ఉండదు. ఈ మూడు దురాత్మలు దేవుడు చెప్పాడులే, భయపడకము, దిగులు పడకము, నేను నీతో కూడా ఉన్నాను కదా. ఇప్పుడు నేను దేనికైనా భయపడేది మీరు చూసారా? ఎప్పుడన్నా దేనికైనా సిగ్గుపడేది ఏమన్నా చూసారా? ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడేమో అని సిగ్గుపడేది ఏమన్నా చూసారా? ఏదైనా తప్పు చేసి నేను వేరే వాళ్ళ మీద నిందేసినానా ఎప్పుడన్నా? అందుకనే ఇవి దేవుని కుమారుడికి ఉండే స్వభావాలు. ఒకవేళ మీకు దేని గురించి, చావు గురించి కానీ, దేవుని భయమైనా కానీ, శైతాను భయమైనా కానీ, దయ్యాల భయమైనా కానీ అంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పాలంటే మీరు దేవుని కుమారుడు కాదు. దేవుని శక్తి మీలో ఆపరేట్ చేయడం లేదు. అంటే ఏమంటాడు యేసయ్య? ఏమంటాడు? నేను చేయు కార్యములు, అద్భుత కార్యములు మీరును చేయుదురు. నెక్స్ట్ నాకంటే గొప్ప కార్యములు చేయుదురు అంటున్నాడు బైబిల్. యెషయా చెప్పారు ఈ మాట. యెషయా చెప్పిండే నేను ఫాలో అవుతా. పక్కన పౌలు, యోహాను సువార్త, యోహాను లిటరేచరు, పౌలు లిటరేచరు, తర్వాత పాత నిబంధనలో ఉండే ఇవన్నీ. పాత నిబంధనలో కొన్ని నిజాలు ఉన్నాయి, అలాగే పౌలు రాసిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, యోహాను రాసిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి.
ఇప్పుడు నా టైం అంతా ఏది నిజం ఏది అబద్ధం వెరిఫై చేసుకునే దాని బదులు యెషోవా గారు చెప్పినట్టు అన్ని నిజాలే. అవి మత్తయిలో, మార్కులో, లూకాలో తిరిగి తిరిగి కొన్ని రిపీట్ అయి ఉంటాయి. ఇంక డౌట్ ఏముంది అక్కడ ఫాలో కావడానికి? అవి ఫాలో అయ్యేది ఏమంటున్నాడు? ముగ్గురిని ప్రేమించమంటున్నాడు. ఎవరెవరిని? దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. దేవుడు అంటే మనకు అర్థమైంది. దేవుణ్ణి ప్రేమించంటే ఉట్టిగా ప్రేమించదు. మొదటి స్థానంలో నిన్ను నువ్వు కూడా తగ్గించుకొని, నిన్ను నువ్వు ద్వేషించుకొని, మొదటి స్థానంలో ఎవరికైనా వాళ్ళే ఉంటారు. వాళ్ళని కూడా తగ్గించుకొని మీ తల్లిదండ్రులను, మీ కుమారులను, కుమార్తెలను, మీ తోడబుట్టిన మీ సహోదరులు, సహోదరుని నిన్ను నీతో సహా ద్వేషించుకో, దానిపైన దేవుని పెట్టి ప్రేమించు అని దాని అర్థం. తర్వాత నీ పొరుగువాడు అంటే దేవుని కుమారులు. అంటే ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన దేవుని కుమారులు. దేవుని చిత్తం నెరవేరిస్తే వాళ్ళు దేవుని కుమారులు అవుతారు. ఈ దేవుని కుమారులు పొరుగువాడు. యేసయ్య కూడా పొరుగువాడు. యేసయ్యను కూడా మనం ప్రేమించాలి. కానీ దేవుని ప్రేమించినంత ప్రేమించకూడదు. సెకండ్ లెవెల్లో పెట్టాలి. ఇప్పుడు మిగతా దేవుని కుమారుని ఎట్లా ప్రేమిస్తానో అంతకంటే కొంచెం ఎక్కువ ప్రేమిస్తే సరిపోతుంది. ఒకవేళ నువ్వు మిగతా దేవుని కుమారుని ప్రేమించడం లేదనుకో, యేసయ్యను లేకపోయినా కానీ అంతే అని అర్థం జరుగుతుంది. శత్రువు అంటే లూసిఫర్. లూసిఫర్ ఎవరు? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారులంతా శత్రువులు. కుమారులు అంటే కుమార్తెలు కూడా. తప్పిపోయిన కుమార్తెలు వాళ్ళని కూడా ప్రేమించాలి మనం. లూసిఫర్ గారిని ప్రేమించకూడదు మనం. శత్రువుని ప్రేమించు అన్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు లూసిఫర్ని లాస్ట్లో, ఎండ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తప్పిపోయిన కుమార్తెలను ప్రేమించాలా. అర్థమవుతుందా? లూసిఫర్ని ప్రేమిస్తే వాడు వచ్చి తల మీద కూర్చుంటాడు మనకి. లూసిఫర్ని కాదు ప్రేమించాల్సి. తప్పిపోయిన కుమార్తెలను దేవుని కుమార్తెలుగా మనుషులను పట్టే జాలరులుగా చేయమంటే దాని అర్థం అదే. తప్పిపోయిన కుమార్తెలను దేవుని కుమార్తెలు మార్చాలా. అంటే ఇది మత మార్పిడి కాదు. ఇది చాలా మంది క్రైస్తవులు కాదు, దేవుని పిల్లలు కాదు. అసలు క్రైస్తవత్వం అనేది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. క్రైస్తవులు అంటే ఏం అర్థం తెలుసా? చెప్పండి. క్రీస్తును పోలిన వాళ్ళు. క్రీస్తు అంటే యేసు క్రీస్తు అని అర్థం. యెషువా అంటే రక్షకుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడిని పోలినవాడు, దేవుని కుమారుడు పోలేవాడు దేవుని కుమారుడు. ఇది దాని అర్థం. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? దేవుని కుమారుడు కాకుండా ఈ దేవుని కుమారునికి బానిసలు అవుతున్నారు. ఒక లెవెల్ కింద వదలరు. అంటే ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు? అన్నం తింటాడు, కూరలు తింటాడు, తర్వాత టాయిలెట్కి పోతాడు, ఎరుగుతాడు. పంది ఏం చేస్తుంది? ఆ టాయిలెట్ పోయి తింటుంది. అర్థమవుతుందా? టాయిలెట్ కూడా తింటాయి కదా. టాయిలెట్ తినేటి కొన్ని జంతువులు ఉన్నాయి, కొన్నిసార్లు కుక్కలు కూడా కొన్నిసార్లు టాయిలెట్ తింటాయి. దేవుడు మనకు ఆహారం ఇచ్చి, ఆత్మీయ ఆహారం ఇచ్చి, ఇవి నా మాటలు, ఇవి యెషువా ద్వారా వచ్చినాయి, ఈ మాటలను ఫాలో కాండి అంటే మనం ఏం చేస్తున్నాము? యెషువా గారు దేవుడు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు, దాన్ని తింటాం. దీన్ని చెప్పాలంటే ఇది ఆత్మీయ ఆహారం కాదు, ఆత్మీయ పియ పౌలు చెప్పేది. అర్థమైందా? ఇవి పందులు అనమాట. వాళ్ళు పౌలును వెంబడించే వాళ్ళు పందులు. మీ అమూల్యమైన వీళ్ళతో మాట్లాడి కూడా వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే టైం వేస్ట్. పౌలు శిష్యులు, యోహన్ లిటరేచర్, యేసు దేవుడు అనే ఎవరైతే అంటున్నారో, దేవుడు యేసయ్య ఏం చెప్పినాడంటే, పౌలు వేస్ట్. ఇది ఒక్కటి చెప్పలేండి, మళ్ళీ మీరు చెప్తారు. ఒక్క నిమిషం. యేసయ్య వచ్చి దేవుడు నిజమైన దేవుడు, ఆయన మాత్రం ప్రేమించండి, ఆయన మాత్రమే సేవించండి, ఆయన మాత్రమే ఆరాధించండి అని చెప్పినాడు. ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టా? ఇంకొకటి వచ్చి యేసయ్య దేవుడు, యేసయ్యను కూడా ప్రేమించండి, యేసయ్యను కూడా ఆరాధించండి, యేసయ్యను కూడా సేవించండి అంటున్నాడు. ఇప్పుడు ఎవడో చెప్పింది కరెక్టా? దేవుడు చెప్పింది కరెక్టా? దేవుడు ఏం చెప్పినాడు? దేవుని కుమారుని ద్వారా ఇది చెప్పినాడు. సో అది ఆత్మీయ ఆహారము. ఇంకొకటి వచ్చి ఏం చెప్తున్నాడు? యేసయ్య నాకు చెప్పినాడు, నేను ఆయన పియ తిన్నాను,
అని మనకు పిఏ ఇస్తున్నాడు, షిట్ ఇస్తున్నాడు మనకి. షిట్ తినేది ఏంటివి? పందులు, కాకులు ఇట్లాంటివి. సో కుక్కలు కూడా తింటాయి. పందులకు, కుక్కలకు మీ అమూల్యమైన ముత్యములు వెయ్యకుడి అంటాడు, అవి మిమ్మల్ని తొక్కేస్తాయి అంటాడు. అందుకే జాగ్రత్తగా ఈ పందుల జోలికి. ఇప్పుడు మీరు కూడా యేసయ్య దేవుడు అంటారు కాబట్టి మీరు కూడా ఆ జాతికి చెందుతారు. మీరు మీ దగ్గర కూడా నేను సమయం ఎక్కువ స్పెండ్ చేయకూడదు. మరి ఇప్పుడు దేవుడు కాకుండా ఇంకొకరు సృష్టి. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే ఎవరు? మీకు చెప్తా చూడండి. దేవుని కుమారులు అంటే ప్రధాన దూతలు. మొట్టమొదటి సృష్టిని ఆయన కుమారులుగా అంటున్నాడు. మనం కూడా కుమారులు అంటున్నాడు ఇప్పుడు. కానీ దేవుని మొట్టమొదటి సృష్టి ఆయన కుమారుడు. ఆ కుమారుడులో ఒకరిని పోయి వాళ్ళు రక్షించడానికి పంపిస్తే, పనులను పట్టుకొని మనం దేవుడు అంటే మరి పంపించిన దేవుడు ఏం కావాలా? అవును, భూమికి ఆకాశానికి సృష్టికర్త ఆయనే కదా. ఎవరు? తండ్రి. మరి నేను అదే చెప్పేది, ఆ తండ్రి అయిన దేవుడిని ఆరాధించని వచ్చినోడు చెప్పా, ఆయన చెప్పా, దేవుడు చెప్పే, ఈయన నోటితో చెప్పే, ఆయన కూడా పదనే చెప్పా, నన్ను తప్ప వేరొక దేవుడిని మీరు ఆరాధించొద్దు. ఆయన కుమారుడినే కదా పంపించింది. మరి ఆయన కుమారుని ఆరాధించొద్దు, నన్ను సద్బోధకుడు కూడా పిలవద్దని ఆయన అన్నప్పుడు ఆయనను పట్టుకుంటే నీకేమొస్తుంది కదా? ఆయన గురించి దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయే. ఏమని? దేవుని కుమారుడా, మాతో నీకేమి ఇంకా కాలం రాకమునిపే మమ్మల్ని బాధింపవచ్చిత్వా అని. ఇప్పుడు ఇంకొక మాట, ఫస్ట్ మాట, యెషయా గారి నోటితో చెప్పిన మాట లూకాసు వార్తలో మొట్టమొదటిగా చెప్పింటాడు అన్నమాట. గమనించండి, ఇలా మర్చిపోయి తల్లిదండ్రులు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అక్కడ దేవాలయంలోకి వెళ్ళి 2వ అధ్యాయంలో 49వ వచనంలో యెషయా గారు అంట మాట ఏమంటాడు? మీరు ఎలా నన్ను వెదకుచుంటేరి అన్నాడు. నేను అడుగుతాను ఇప్పుడు, మీరు ఎలా యేసుని వెతుకుతున్నారు? ఆయన ఏ పనులు ఉన్నాడు? ఆయన నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా? మీకు బుద్ధి లేదా? లూకా 2:49 ఉన్నది. సరే, వాళ్ళంటే తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులు కాదు, ఇది దేవుని మాట. రెడ్ కలర్ ఉండేది దేవుని మాటలు. దేవుని మాట యేసయ్య నోటి వచ్చింది తప్ప ఇది యేసయ్య మాట కాదు. ఇది మీరు ఏలా నన్ను వెతుకుతున్నారంటే, మీరు ఈ యేసయ్య చెప్తున్నాడు అనమాట, మీరు నన్ను వెతకండి, దేవుని కుమారుని నన్ను వెతకద్దండి, దేవుని వెతకండి, మీరు కూడా కుమార్తెలు కాండి. నేను చేయ అద్భుత కార్యం మీరు చేయండి. ఇప్పుడు నన్ను పట్టుకొని మీరు దేవుడు అంటే మీరు ఏం చేయలేరు, ఏం పీకలేరు, మీకు అద్భుత కార్యం చేయలేరు. పారాసైట్స్ అంటారు ఈ దోమలు, ఇవన్నీ పారాసైట్స్ నాకు పడి ఉండొద్దండి, మీరు కూడా దేవుని కుమారులు కానీ అంటారు. ఇప్పుడు మీరు కూడా యేసయ్యలాగా తయారు కావాలనుకుంటున్నారా? యేసయ్య దీన్ని బతుకుదాం అనుకుంటున్నారా? అద్భుత కార్యాలు చేయటానికి పంపించింది ఎవరిని చెప్పండి, మీరే చెప్పండి, నాకు తెలియదు. యేసయ్యనే కదా, ఆయన కుమారునే కదా. ఆయన అద్భుత కార్యాలు చేసినయే కదా మీరు కూడా చేస్తున్నారు. ఆయన చెప్పినాడు కదా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు యేసయ్య నోటితోటి? మీరు నాలాగా అద్భుత కార్యాలు దేవుని కుమారుడు అంటున్నాడు. నాలాగా మీరు కూడా చేస్తారు, ఎందుకంటే మీరు దేవుని చిత్తం నెరవేరిస్తే మీరు కూడా చేస్తారు. తండ్రి చెప్పిందే కుమారుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకంటే గొప్ప కార్యం చేస్తున్నాడు అని యేసయ్య అంటున్నాడు. ఆ లెక్కలో యేసయ్య కంటే గొప్ప కార్యం చేయాలి కదా నువ్వేం పీకినావు ఇంతవరకు? నేనా? ఎంతమందికి అద్భుత కార్యం చేసినావు? నీ జబ్బు నువ్వు నేను చేసుకోలేకపోయినా కదా. అంటే చేశాను నేను, చాలా జరుగుతాయి. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ విశ్వాసం చొప్పున జరుగుతాయి. ఇప్పుడు యేసయ్య బాగా చేసినప్పుడు కూడా వాళ్ళ విశ్వాసంతో జరిగేటి కొన్ని ఉంటాయి. నాకే అర్థం కాని రోగాలు బాగా చేయడం, నీకు అర్థం కాని రోగాలు ఏమైనా బాగా చేసినావు నువ్వు వేరే వాళ్ళు కదా చేసిండొచ్చు. కానీ మెయిన్ ఇప్పుడు కొన్ని మీలో ఇంకా 54 నిమిషాలు అయింది. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు అర్థమైందా? దేవుని కుమారుణ్ణి మనము ఆరాధించాలనా, దేవుణ్ణి ఆరాధించాలా? అంతా ఒకటే నాకండి, అంతా ఒకటి. ఎవడంటాడు? మీరేం చెప్తున్నారు? తండ్రి చిత్తం నెరవేర్చాలి మనం అని చెప్తున్నారు. నేను చెప్పలే, నేను ఏది చెప్పలే. యెషయా గారు యేసయ్యనైతే మీరు ఆరాధిస్తారో ఆయన చెప్పిన మాటే నేను చెప్తున్నాను. తండ్రి చిత్తం నెరవేర్చడానికి కుమారుని పంపాడు. అవును కదా, ఆ కుమారుడు చెప్పిన మాటలే నువ్వు ఫాలో అవుతున్నావు.
ఆ? ఇంకా అందరూ ఫాస్టర్లు మొత్తం కూడా ఆ దేవుడు పంపించిన కుమారుడు చెప్పిందే ఫాలో అవుతారు. అవును, నిజమే. మరి అబద్ధాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఎవరు చెప్తే జరుగుతున్నాయి? దేవుడు చెప్తే జరుగుతున్నాయి. అంతే కదా. మరి దేవుడిని ఆయన కూడా ఏమంటున్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చానంట. అవును, ఆయన నన్ను వెతుకుడు అన్నాడా? నన్ను వెతుకుంటా, నన్ను ఆరాధించుకుంటామని ఎక్కడ చెప్పినాడా? తండ్రి చిత్తమే చేయమన్నాడు. ఒక వచనం చదువు. ఎవరిని ఆరాధించమన్నాడు? సైతాను అప్పు అని శోధనలో ఏం చెప్పినాడు? నీ తండ్రి అయిన దేవునిని మాత్రమే ఏం చేయాలా? ఆరాధించు, మొక్కవాళ్ళు మొక్క అని ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్ చదువుతాను, మీకు అర్థమైంది. ఇంగ్లీష్ కొంచెం వస్తుంది కదా మీకు లైట్గా, కాదా? చెప్పు. మత్తయి 4వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ టిఎస్ ద స్క్రిప్చర్స్ 2009 దాంట్లో ఉంటుంది. దెన్ యెషువా సెడ్ టు హిమ్, గో సాటన్, ఫర్ ఇట్ హ్యాస్ బిన్ రిటన్, యూ షుడ్ వర్షిప్ యాహ్వే యువర్ ఎలోహిమ్ అండ్ హిమ్ అలోన్ యూ షల్ సర్వ్. ఆ దేవునిని మాత్రమే, ఎలోహిమ్ అంటే హిబ్రీలో దేవుడని, నువ్వు ఎవరిని వర్షిప్ చేయాలంటే నువ్వు ఆ దేవునిని మాత్రమే నువ్వు ఆరాధించాలా. అండ్ హిమ్ అలోన్ యూ షల్ సర్వ్ అని చెప్పింది ఎవరు? యెషువా అంటే యేసయ్య చెప్పినాడు. ఇంకా అది చేస్తావా, లేకపోతే పౌలు చెప్పినట్టుగా కేవలము నమ్ముకొనిన యేసయ్యను పోతావు నరకానికి. ఉట్టి యేసయ్య నమ్ముకుంటే నువ్వు పరలోకానికి పోతాను యేసయ్య చెప్పాడా? యేసయ్య చెప్పలేదు. మరి ఎవడో చెప్తే నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు? నువ్వు క్రైస్తవురాలువా పౌలునివా? క్రైస్తవురాలు అంటే యేసయ్య చెప్పింది నువ్వు ఫాలో కావాలా, దేవుణ్ణి ఆరాధించాలా. యేసయ్యను మాత్రమే ఫాలో కావాలా, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలా. అర్థమైందా? ఏమర్థమైంది? యేసయ్యను మాత్రమే వెంబడించాలి, దేవునిని మాత్రమే ఆరాధించాలి, దేవుని మాత్రమే ప్రేమించాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందని మీరు అనుకుంటున్నారా? తప్పు లేదు, కరెక్టే. కానీ అంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి కుమారుని పంపాడు. తండ్రి ఏది చెప్తే అది చేశాడు కుమారుడు. నేను దేవునిని మాత్రమే ఆరాధించాలి, యెషువాను మాత్రమే అంటే యేసయ్యను మాత్రమే వెంబడించాలి అని నేను చెప్తున్నాను. దీంట్లో మీకు ఏమైనా తప్పు అనిపిస్తుందా? చాలా సంతోషం. సో ఈరోజు ఒక సమరీ చెప్తాను. ఫస్ట్గా ఎనీ సైకాటిక్ సబ్స్టాన్సెస్, సైకో సమరైజ్ చేయాల్సింది తప్పదు. ఒక్క సెకండ్. సైకో యాక్టివ్ పదార్థాలు, టీ అయినా కాఫీ అయినా కానీ, ఆల్కహాల్ అయినా కానీ, సిగరెట్ అయినా కానీ, ఇవన్నీ ఇంకా ఇంకా గంజాయి, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఈ పెట్రోల్ పెట్రోల్ వాసన చూస్తారంట మత్తు కోసం కొంతమంది ఈ గ్లూ వాసన చూస్తారంట. ఈ మత్తు పదార్థాలన్నీ బ్రెయిన్ యొక్క సమతుల్యాన్ని మార్చి నేను టెంపరీగా నిన్ను ఆనందపరుస్తాయి. దాని జోలికి వెళ్ళకండి, అవి కూడా దయ్యాలు. అది ఒకవేళ నీకు ఆల్రెడీ నీకు సమతుల్యత లేకపోతే దాన్ని డాక్టర్ పర్యవేక్షణలో మీరు వాడండి. అయినా కానీ అది అడిక్షన్కి అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వాడద్దండి. మీరు మందుల మీద, ఈ సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ మీద ఆధారపడద్దండి. డబ్బు మీద ఆధారపడద్దండి. ఎవరి మీద ఆధారపడాలా? ఫైనల్గా దేవుని మీద ఆధారపడండి. సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి చెందినగాక. తరువాత లాస్ట్ ఫైనల్ కంక్లూజన్, పౌలు చెప్పిన సిద్ధాంతాలు నడిచిన హెబ్రోను సంఘంలో ఉండి నడిచిన రెబెక్కమ్మ గారు కూడా లాస్ట్ ఒప్పుకునేది ఏంటంటే ఆమె కూడా దేవునిని మాత్రమే ఆరాధించాలా. పౌలుని ఎందుకు తక్కువ అంచనా చేస్తున్నాను? అపస్తులైన మళ్ళీ మొదటి కాదండి, మళ్ళీ కాదు, ఇంకో నెక్స్ట్ తీసుకుని టైం అయిపోతుంది. దేవునిని మాత్రమే ఆరాధించాలా, దేవునిని మాత్రమే సేవించాలా, దేవునిని మాత్రమే ప్రేమించాలా. తర్వాత యేషువాను యేసయ్యను మాత్రమే
వెంబడించాలా, యేసయ్య చెప్పిన ఆజ్ఞలే చేయాలా. దీంట్లో ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తుందా? తప్పే. దేవునికే సకల ఘనత మహిమా ప్రభావములు చెందునుగాక. ఆమేన్.